తెలంగాణలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. హైదరాబాద్లోనూ ఇదే పరిస్థితి ఉంది. 2 రోజుల పాటు వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. వేడి గాలుల దెబ్బకి ప్రజలు రోడ్లపైకి రావడానికి భయపడిపోతున్నారు. మధ్యాహ్నం సమయంలో రోడ్లన్నీ బోసిపోతున్నాయి. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని వైద్యులు కూడా సూచిస్తున్నారు. హైదరాబాద్లో ఎండల తీవ్రతపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయికిరణ్ అందిస్తారు. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో 43 డిగ్రీల సెల్సియస్ దాటుతున్నటువంటి సందర్భంలో అటు ప్రజల వరకు కూడా మధ్యాహ్నం వేళ బయటకు రాకూడదని కూడా అటు వైద్య శాఖ సూచిస్తుంది. ఎందుకంటే వడగాల్పులు వీస్తున్నటువంటి నేపథ్యంలో బయటకు వస్తే తీవ్రంగా వడ దెబ్బకు మృతి చెందుతున్నటువంటి సందర్భంలో కూడా బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు. చూడొచ్చు ప్రజలంతా కూడా అయితే ఈ సమ్మర్కు ఉపశమనం పొందడానికి కూడా వాటర్ మిలన్ కావచ్చు, ఇటు కొబ్బరి బోండాలు ఏదైతే ఒక శీతల పానీయాలు తాగుతూ కూడా కొంత సేద తీరుతున్నటువంటి పరిస్థితి. తప్పనిసరి పరిస్థితుల్లో అయితేనే మధ్యాహ్నం పూట బయటకు రావాలి, కానీ లేకపోతే ఉదయం కానీ సాయంత్రం కానీ వాళ్ళ పనులన్నీ కూడా ముగించుకోవాలనేది కూడా చెప్తున్నారు. చూడొచ్చు చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు అంతా కూడా బయటకు వచ్చినటువంటి సందర్భంలో ఎండకు తాళలేక ఈ విధంగా అటు వాటర్ మిలన్స్ కావచ్చు, ఈ కొబ్బరి బోండాలు శీతల పానీయాలు తాగుతూ సేద తీరుతున్నటువంటి పరిస్థితి. రాష్ట్రంలో ఎండలు ఏ విధంగా ఉన్నాయి మనతో మాట్లాడదాం. ఏ విధంగా ఉన్నాయండి? మధ్యాహ్నం పూట బయటకు రావద్దని కూడా చెప్తున్నారు. బయటకు వస్తే మీ పరిస్థితి ఎట్లా ఉంది? హాస్పిటల్లో ఉంటారు, కొంతమంది ఇక్కడ ఉంటారు, కొంతమంది బ్లడ్. ఇప్పుడు నేను బ్లడ్ డొనేషన్ చేయడానికి వచ్చినాను కాబట్టి కొంతమంది ఎమర్జెన్సీ తట్టుకోవడానికి ఏం చేస్తున్నారు? ఏం చేస్తామండి, కోకోనట్ వాటర్ మెలన్ తీసుకుంటాం. ఎండలు ఎలా ఉన్నాయి స్టేట్లో? చాలా వేడిగా ఉంది, చాలా అంటే చాలా వేడిగా ఉంది. ఎస్పెషల్లీ సూర్యాపేట విజయవాడ సైడ్ ఇంకా ఎక్కువగా ఉంది. ఈవెన్ హైదరాబాద్ కూడా చాలా వేడిగానే ఉంది. అందుకనే నేను మామూలుగా రాను ఇక్కడ తినడానికి కూడా, కానీ మా ఫాదర్ తినడానికి వద్దామనంటే కొంత దూరం వచ్చానమాట తినడానికి. ఇట్స్ వెరీ హాట్. చిన్నపిల్లల డాక్టర్ని నేను. లాస్ట్ 1 వీక్లో కూడా చిన్నపిల్లలు ఎవరైతే కొంచెం సేపు ఎండలో తిరిగి చల్లని నీళ్ళు తాగిన వాళ్ళు ఉన్నారో, నా దగ్గరికి ఫీవర్ అండ్ సివియర్ వామిటింగ్స్ ఒక 10-15 ఎపిసోడ్స్తో వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా లాస్ట్ వీక్ అంతా అడ్మిట్ చేసినప్పుడు అందరికీ నేను చెప్పింది అదే, బయటికి రాకపోవడం అనేది, ఎండలో ఎక్కువసేపు తిరగకపోవడం అనేది బెటర్ ఆప్షన్. బట్ ఈవెన్ బయటికి వెళ్ళినా కూడా ఇంటికి వచ్చిన వెంటనే చల్లనీళ్ళు తాగడం కానీ ఇట్లాంటివి చేసినప్పుడు ఎక్కువ మందికి జ్వరాలు వాంతులు రావడం అనేది నేను గమనించినాను. ఆ పిల్లలు ఎవరైతే అడ్మిట్ అయినారో వాళ్ళు కూడా కొంచెం స్కూల్ నుంచి రాగానే బాగా చల్లనీళ్ళు వెంటనే తాగడము, వీటి ఎఫెక్ట్ అనేది చాలా కనపడుతుంది. సో వేడి అనేది చాలా తీవ్రంగా ఉందన్నది చాలా క్లియర్గా తెలుస్తుంది. ఎండలో నుండి మరి ఇంటికి వెళ్ళగానే వెంటనే అంటే ఏం చేయాలంటారు? ఏం చేయడం అలా అని కాదు, కానీ ఇట్ జస్ట్ టేక్ సమ్ టైం. కొంచెం మనం అనేది బాడీ కొంచెం రాగానే వెంటనే తీసుకున్నామంటే ఇంతసేపు హీట్లో ఉన్న బాడీ సడన్గా తీసుకోవడం అనేది ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ది బాడీ. బయటకు వెళ్తున్నప్పుడు వెంట ఏం తీసుకెళ్తూ ఉండాలి జనరల్గా? అంటే మీకు మంచి ప్రొటెక్షన్లో ఉండడం ఇట్స్ ఆల్వేస్ గుడ్. కొంచెం షేడ్లో, వీలైనంత వరకు షేడ్లో ఉండడం బెటర్ ఉంటుంది. కొంచెం మనం కవరింగ్కి హెడ్ కవరింగ్ పెట్టుకుంటే సరిపోతుంది, దట్స్ ఆల్. కాకపోతే ఏంటంటే మై అడ్వైస్ వుడ్ బి టు అవాయిడ్ నాట్ టు గో అవుట్ డ్యూరింగ్ ద పీక్ టైమ్, ఎస్పెషల్లీ 1 to 2 ఆ టైంలో ఏంటంటే ఇట్స్ క్వైట్ హాట్ అన్నమాట. ఇటు వైద్యులు కూడా అదే సూచిస్తున్నారు, మధ్యాహ్నం పూట బయటకు రాకూడదు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వస్తే మాత్రం వెంట అయితే సేఫ్టీ తీసుకెళ్ళడానికి అంటే వాటర్ కావచ్చు, ఇట్లా వాటర్ మిలన్ తినడము ఇట్లాంటివన్నీ కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఎండ దెబ్బ తగిలి చనిపోతున్నటువంటి సంఘటనలు కూడా ఉంటున్నాయి. అటు రాష్ట్రం మొత్తంగా కూడా 43 డిగ్రీలు ఎండ దాటుతుంది, వడగాల్పులు కూడా వస్తున్నాయి. కాబట్టి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు తట్టుకోలేరు. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటకు రాకూడదు. ఒకవేళ వస్తే మాత్రం తప్పనిసరి జాగ్రత్తలు అయితే తీసుకోవాలనేది సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ చందుతో కలిసి సాక్షి న్యూస్, హైదరాబాద్.